హలో ఆల్, పిల్లలకి మెంతి పొడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ నీట్గా ఉన్న మెంతుల్ని ఒక దళసరిగా ఉన్న పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నది స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నలాగా తిప్పుతూ డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనకి ఆవాలు చిట్టుపట్లాడినట్టే ఈ మెంతులు కూడా చిట్టుపట్లాడుతూ మంచి స్మెల్ వస్తుందండి. ఇలా వీడియోలో నేను చూపిస్తున్నలాగా మెంతులన్నీ ఈ కలర్లోకి ట్రాన్స్ఫర్ అయ్యేంత వరకు మనం డ్రై రోస్ట్ చేయాలండి. ఇది బాగా చల్లారేంత వరకు వెయిట్ చేసి అప్పుడు ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా మెత్తగా పౌడర్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక ప్లేట్ పెట్టుకొని చున్నీలో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ హ్యాండ్తో ఇలా చేస్తూ పౌడర్ మొత్తం ఇలాగా జల్లెడ పెట్టుకోవాలండి. మనం జల్లెడలో కూడా ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు, కానీ అప్పుడు ఇంత మెత్తగా రాదండి. పిల్లలకి మందుగా పడతాం కాబట్టి ఈ పౌడర్ చాలా మెత్తగా రావాలి. ఇలా చేస్తే మనం ఫేస్కి రాసుకునే పౌడర్ ఎంత మెత్తగా ఉంటుందో అంత మెత్తగా వస్తుందండి. పాతకాలంలో కుంకుమ గట్ట ఇలానే తయారు చేసుకునేవారంట. ఈ ప్రాసెస్ని వస్త్రగాళికం చేయడం అంటారండి. సో ఇలా చేసుకున్న పౌడర్ని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో యాడ్ చేసుకొని మీరు పక్కన పెట్టుకోవచ్చు. ఈ పొడిని మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏదో ఒక టైంలో పిల్లలకి మందులాగా పడితే వాళ్ళకి చాలా మంచిదండి. హెయిర్కి కానీ కళ్ళుకి కానీ ఇంకా బాడీకి కూడా చలవ చేస్తుంది. నేనైతే మా బాబుకి డైలీ ఈవినింగ్ పడతాను. 6 months లోపు పిల్లలైతే చిటికెడు పౌడర్ మాత్రమే తీసుకొని వెన్నని కరిగించి అందులో మిక్స్ చేసుకొని పట్టాలండి. 6 months తర్వాత దాటిన పిల్లలైతే ఇలా మిల్క్ యాడ్ చేసుకొని లేదా అమ్మ పాలు కానీ లేదా వేడి నీళ్ళైనా యాడ్ చేసుకొని పిల్లలకి ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ మందులా పట్టాలండి. వాళ్ళ కళ్ళకి హెయిర్కి బాడీకి చాలా మంచి చేస్తుందండి. ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టండి. అలాగే ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.